మామిడిగా వావ్ మామిడిగా అబ్బా మామిడొరుగు ఆహా ఎక్కడివి ఇంట్లో నేనే చేసి పెట్టిన ఈ దగ్గర దగ్గర 2 years అయింది తెలుసా చేసి ఎంత బాగున్నాయి తెల్లగా ఇక ఎంత పుల్లగా ఉన్నాయి ఇంకా చేసి నేను మంచిగా ఎండిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన ఇంకా దాన్ని కొంచెం ముక్కలు ఎక్కువ అయితే తింటలేరని చెప్పి పొడి కొట్టి పెడదాం ఆమ్చూర్లాగా చేసుకుంటే దాంట్లోకి పప్పులకు అన్నిటికి వస్తాయి కదా అని ఇంకో ఇట్లా చేసిన నేను. ఓ గుడ్ ఐడియా. ఇప్పుడు దాన్ని ఇట్లా కొంచెము రవ్వ కొంచెం దొడ్డుగా ఇట్లా తీసుకొని పప్పులకు వేసుకోవచ్చు. మరీ సన్నగా కావాలంటే మనం జల్లించుకుంటే చిన్న పొడి వస్తుంది కదా లోపల, అది చేసి పెట్టుకోవచ్చు. అంటే దీంట్లో ఏమేసిన అంటే ఎండిన ఇవి ఉన్నాయి కదా మామిడొరుగులు ఉన్నాయి. మామిడొరుగులు అంటే అసలు తెలుసా? మామిడికాయలు తెస్తాం కదా సమ్మర్లో మనకు వీలున్నప్పుడు తెచ్చుకొని దాన్ని పొట్టు తీసి మంచిగా కడిగేసి ఉప్పు కలిపి ఎండబెడతాం. అవి మంచిగా ఎండిన తర్వాత మనం స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి. అయితే దాంట్లో కొంచెం పుల్లగా ఎక్కువ పులుపు లేవు ఇవి, అందుకోసం నేను కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నా, ఉప్పు కూడా యాడ్ చేస్తున్నా. ఉప్పు ఎందుకు? పులుపుకు పట్టడానికి ఒకటి, పురుగు పట్టకుండా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మంచి పుల్లగా. అవి ఇది ఆల్రెడీ నేను చేసి పెట్టిన, ఇంకొక ట్రిప్ ఉన్నది చూద్దామని చెప్పి చేస్తుంది. ఓకే, అవును మంచి ఐడియా. ఆమ్చూర్ చేసుకుంటే తినచ్చు. మళ్ళీ చింతపండు ఎందుకు? చెప్పినా కదా ఎక్కువ పులుపు లేవు ఇవి కాయలు, ఎక్కువ పులుపు లేవు. పులుపు రావడం కోసం చింతపండు అది కడిగి నేను మంచిగా ఆరబెట్టిన తడి లేకుండా. అంతే, మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేస్తే అట్లా పౌడర్ అవుతుంది. దాన్ని జల్లెడలు వేసుకోవాలా? అప్పుడు కింద ఫైన్ పౌడర్ వస్తుంది. ఎక్కువైంది లోడ్. ఇప్పుడు అవి వేసేయి, మిగతా వేసేయి. పొడి అయింది కాబట్టి లోపలికి పోతుంది. కాదు వేసే ఆయన ఏం కాదు, వస్తుంది. ఇంకా కొంచెం కావాలి ఇట్రా, ఇంకో బాగా లావచ్చినాయి. ఇంకొక ట్రిప్ అనాలి. చాలు తీసి. చూసారా అయిపోయింది. ఇది ఆమ్చూర్ పౌడర్, మామిడొరుగుల పొడి. ఇంకొకసారి చెప్పనా, సమ్మర్లో మనకి మిరపకాయలు మామిడికాయలు దొరుకుతాయి కదా, అవి తెచ్చుకొని కడిగి పొట్టు తీసి మంచిగా మనం కట్ చేసుకొని ఉప్పు కలిపి ఎండబెట్టుకోవాలి. అవి మంచిగా ఎండిన తర్వాత మనం స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కూడా ఉంటాయి. మనకు పొడి కావాలనుకున్నప్పుడు ఇట్లా కొంచెం చింతపండు కలిపి, ఎక్కువ పులుపు ఉన్నాయి అయితే పర్వాలేదు, ఇవి కొంచెం పులుపు అంతా లేకుండే కాబట్టి నేను చింతపండు వేసుకున్నా, ఉప్పు వేసుకున్నా, బాగుంటుంది టేస్ట్, పుల్లగా మంచిగా వస్తుంది. చూసారు కదా, నాకు తెలిసిన ఒక ఐడియా మీకోసము. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటా.